హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీస్ వచ్చేసి రాఖీ స్పెషల్గా 4 రకాల స్వీట్ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కొన్ని టిప్స్తో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మనం ఎప్పుడు రాఖీ పండుగ వచ్చినా కానీ అప్పటికప్పుడు వెళ్ళి స్వీట్ బాక్స్ అనేది తీసుకొచ్చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఈ రాఖీ పండగకి ఇంట్లోనే స్వయంగా మీ చేతుల మీదుగా ఇలా 4 రకాల స్వీట్ రెసిపీస్ని ఈజీ ప్రాసెస్లో చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళే కాదండి, మీ బ్రదర్ కూడా ఫిదా అయిపోతాడు. ఇప్పుడు ఈ 4 రకాల స్వీట్ రెసిపీస్ని కూడా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ముందుగా మనం క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వా మనం చాలా రకాలుగా చేస్తుంటాము, కానీ మనకి 10 రోజులు ఉన్నా కానీ ఈ క్యారెట్ హల్వా అనేది చాలా స్మూత్గా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా క్యారెట్లు వచ్చేసి ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇలా ఒక స్లైసర్ తీసుకొని పైన ఉన్న ఈ పొట్టుని లైట్గా తీయండి. మరీ ఎక్కువగా కాదు, కొంచెం లైట్గా తీస్తే సరిపోతుంది. ఎందుకంటే పైన ఉన్న పొట్టు వచ్చేసి మనకి దలసరగా ఉంటుంది, అందుకని లైట్గా తీయండి. చూడండి, ఇలా మొత్తం కూడా తీసుకొని ఇప్పుడు వేరొక స్లైసర్ తీసుకొని ఇప్పుడు మనం తురుముకుందాము. ఈ క్యారెట్ మొత్తాన్ని కూడా చక్కగా ఇలాగా తురిమేయండి. చాలా మంది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ పడుతుంటారు. అలా మిక్సీ పట్టినవి మనకి అంత బాగోదండి హల్వాకి. ఇలా తురుముకున్నదే ఎప్పుడైనా సరే క్యారెట్ హల్వా అనేది చాలా రుచిగా ఉంటుంది. చూడండి, మనకి పొడి పొడిలాడుతూ చక్కగా ఇలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ క్యారెట్ తురుము మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఇలా తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని ఇందులో నెయ్యి వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు వచ్చేసి నేను ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను. మీరు కిస్మిస్, జీడిపప్పు ఏదైనా సరే వాడుకోవచ్చండి, మీ ఇష్టం, డ్రై ఫ్రూట్స్. ఈ జీడిపప్పు కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసుకుంటూ దోరగా వేగే వరకు ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఇలా దోరగా వేగిన తర్వాత తీసేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అదే నేతిలో ముందుగా తురుము పక్కన పెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి, ఈ క్యారెట్ తురుము మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మనకి ఈ క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా కుక్ అయిపోయి మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట ఈ క్యారెట్ తురుము అనేది. అప్పటి వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి అడుగు కింద బౌల్కి వాటర్ అనేది అస్సలు లేదు. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి. ఈ పాలను యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి. ఈ పాలు మొత్తం కూడా చక్కగా క్రీమీ లాగా అయిపోయి ఈ క్యారెట్ మొత్తానికి పడుతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టేసి గరిటె పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత వదిలేసారంటే పాలు అనేవి కింద మాడిపోతాయి. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా క్యారెట్ అనేది మనకి ఈ పాలల్లో కుక్ అయ్యి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మెల్ట్ అయిపోయింది కదా మొత్తం పాలన్నీ కూడా. ఇప్పుడు ఇందులో షుగర్ వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నానండి. క్యారెట్ వచ్చి నాకు 2 కప్పుల వరకు అయ్యింది, మీకు కొలత చూపించలేదు కదా. 1/2 కిలో క్యారెట్కి వచ్చేసి 1/2 కిలో కంటే కొంచెం తక్కువగా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, మీకు కొలతల్లో చెప్పాలంటే. అదే బౌల్స్లో అయితే 2 బౌల్ క్యారెట్కి వచ్చేసి 1 బౌల్ షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ తక్కువ తినేవారు ఇంకొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. అదే షుగర్ సరిపడా తినేవారు 1 కప్పు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట షుగర్ మొత్తం కూడా. ఇలా బౌల్స్ లాగా వస్తాయి మనకి. ఇలా వచ్చినప్పుడు మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ఫుడ్ కలర్ వచ్చి నేను రెడ్ ఫుడ్ కలర్ వచ్చి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ అవనివ్వాలి. మనకి ఇది మొత్తం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసి దింపి చల్లారనివ్వాలి. చూడండి, ఇప్పుడు క్యారెట్ మనం పట్టుకుంటే చాలా మెత్తగా, సరే ఎంత జ్యూసీగా ఉందో ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత దింపి చల్లారిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఏమీ జ్యూసీ క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఈ రాఖీ పండగకి ఇలా జ్యూసీగా క్యారెట్ హల్వా అనేది చేసి పెట్టండి. మీ బ్రదరే కాదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు. చూడండి ఎంత కలర్ఫుల్గా జ్యూసీగా ఉందో.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. రవ్వ లడ్డు కూడా మనం చాలా రకాలుగా చేస్తుంటాం, కానీ చేసిన కొద్దిసేపటికే చాలా గట్టిగా అయిపోతుంది కదండి. అలా అవ్వకుండా 10 రోజుల తర్వాత మీరు చూసినా కానీ అదే టేస్ట్, అదే స్మూత్నెస్ అనేది ఉండేలాగా కొన్ని టిప్స్తో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఒక బౌల్ తీసుకొని ఈ కప్పుతో 6 కప్పుల వరకు నేను ఉప్మా రవ్వ అనేది తీసుకున్నాను. దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటాం మనం. మీకు కప్పు కొలతలతో చూపిస్తున్నాను కదండి. అదే కేజీ కొలతల్లో చెప్పాలి అంటే 1 కేజీ వరకు ఉప్మా రవ్వ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ రవ్వని ఇలా బేసన్లో ఉంచేసి పచ్చి కొబ్బరి తురుమండి, 1 కొబ్బరికాయ తీసుకొని నేను మొత్తం కూడా ఇలా కోరాను అనమాట. మనకి కేజీ రవ్వకు వచ్చేసి 1 కొబ్బరికాయ తురుము అనేది సరిపోతుంది, పచ్చి కొబ్బరి. ఈ కప్పుతోనే నేను కొలిచిపోసాను. కప్పున్నర వరకు కొబ్బరి తురుము అనేది వచ్చింది మనకి. మీకు ఇంకా స్మూత్గా టేస్టీగా కావాలంటే కొబ్బరి అనేది ఇంకొక కప్పు వరకు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా రవ్వలో కలిపేయండి. ఇలా మొత్తం కూడా కలుపుకుంటూ రవ్వ మొత్తం ఈ కొబ్బరితో కలిసేటట్టు కలపాలి. అప్పుడు మనకి ఈ కొబ్బరిలో ఉన్న వాటర్, ఆ ఆయిల్ అనేది పట్టి చక్కగా మనకి రవ్వ అనేది చాలా స్మూత్గా రెడీ అవుతుంది. ఇలా కలిపేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని, అయితే నెయ్యి వచ్చేసి 1 పావు కిలో వరకు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఈ కళాయిలో మాత్రం 3 టీ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, బాదం కానీ, జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ ఏదైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు వరకు కిస్మిస్ అనేవి తీసుకున్నాను. వీటిని ఇందులో వేసేసి దోరగా వేయించుకుందాం. మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి తొందరగానే వేగిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని అదే నేతిలో ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వని కొంచెం కొంచెం తీసుకొని ఈ నేతిలో చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ నెయ్యి అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి ఈ రవ్వని దోరగా వేయించుకోవాలన్నమాట. ఈ రవ్వ వేగింది అని మనకి తెలియాలంటే మనకి జీడిపప్పు వేయించినప్పుడు వస్తుందో చూడండి, కమ్మటి వాసన అలా వస్తుందన్నమాట. అలా వచ్చే వరకు కూడా కొంచెం కొంచెంగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పావు కిలో నెయ్యి వచ్చేసి మొత్తం కూడా ఇలాగే యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఈ రవ్వని ఇలా ఫ్రై చేసుకున్నానండి. మీరు కలపడం ఆపారు అంటే కింద అడుగంటిపోతుంది అనమాట. కలపడం అస్సలు ఆపొద్దు. ఇది మొత్తం కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, రవ్వ అనేది మనకి ఇలా పొడి పొడిలాడుతూ ఈ కలర్ అనేది వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత దింపేసి ఒక బేసిన్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా బేసిన్లో వేసేసి చల్లారనివ్వండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని ఇందులో షుగర్ వచ్చేసి మనం తీసుకున్న 6 కప్పుల రవ్వకు వచ్చేసి 3 కప్పుల వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. మనకి కేజీ వరకు రవ్వ తీసుకుంటే 1/2 కిలో వరకు మనకి షుగర్ అనేది పడుతుంది. ఇదిగోండి, నేనైతే కొంచెం తగ్గించి యాడ్ చేశానండి 3 కప్పులకు కూడా, ఎందుకంటే కొంచెం షుగర్ తక్కువ తినేవారు ఉంటారు కదా, అందుకని. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో 1 పావు గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మనకి అడుగంటిపోయే అవకాశం ఉంది. ఈ షుగర్ మొత్తం కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకి తీగ పాకం అనేది వస్తుంది అనమాట. అలా వచ్చే వరకు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, షుగర్ మొత్తం కూడా మనకు మెల్ట్ అయిపోయింది కదా. ఇదిగోండి, ఇలా మనకి బబుల్స్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇలా చేతితో పట్టుకొని మనకి తీగలాగా సాగుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అలా సాగకపోతే ఇంకొంచెం కుక్ చేసుకుందాం. 2 నిమిషాలు మరలా కుక్ చేసుకొని మరలా ఒకసారి ఇలా చూడండి మనకి తీగలాగా సాగుతుంది కదా. అంగోండి, కనిపించిందా? ఇప్పుడు ఇలా వచ్చిన ఈ పాకంలో ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఈ పాకం మొత్తం కూడా ఈ రవ్వకు మొత్తం పట్టేయాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేయండి. గ్యాస్ మొత్తం కూడా బంద్ చేసేసి మనం ఇలా కలుపుకోవాలి. అప్పుడు మనకి రవ్వ మొత్తం కూడా చక్కగా ఈ పాకానికి పడుతుంది అనమాట. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే వేరొక బౌల్లోకి యాడ్ చేసుకుందాము.
ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని మనకి గడ్డలు ఉన్నాయి కదా, గడ్డల మొత్తాన్ని కూడా చక్కగా చితిపేసిన తర్వాత ఇలా చిక్కటి పాలు ఒక పావు కప్పు వరకు తీసుకొని పక్కన పెట్టుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా రవ్వ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డు అనేది చుట్టుకోండి. చూడండి ఇలా మొత్తం కూడా మనకి చక్కగా రవ్వ అనేది ఇలా పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడు మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వరకు ఇలా రవ్వ తీసుకొని ఇలా లడ్డు అనేది గట్టిగా ఒత్తుతూ చుట్టేయండి. చక్కగా మనకి రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు కిస్మిస్ తీసి దీనిపైన పెట్టేసి చక్కగా ఇలాగా ఇంకొకసారి ఒత్తండి. అప్పుడు మనకి చక్కగా పైన ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి కనపడుతూ రవ్వ లడ్డు అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. ఇంకొక లడ్డు కూడా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇదిగోండి పాలు పోసి ఇలా కలిపేసిన ఈ రవ్వను తీసుకొని చక్కగా ఇలాగా లడ్ల కింద చుట్టేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి జ్యూసీ రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఈ టిప్స్తో ఈ కొలతలతో కనుక మీరు చేశారంటే రవ్వ లడ్డు అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ప్లస్ మనకి ఎన్ని రోజులు ఉన్నా కానీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకోండి. రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్లు. ఈ కొబ్బరి లడ్లు కూడా మనకి 4 రోజులు ఆగితే గట్టిపడిపోతూ ఉంటాయి. అలా గట్టిపడుకోకుండా నెల రోజులైనా సరే ఇలాగే జ్యూసీగా తినే కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపించేలాగా ఎలా రావాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి కొబ్బరి చెప్పులండి. 3 కొబ్బరికాయలు తీసుకొని ఇలా చక్కగా కొట్టేసి వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మీకు స్లైసర్ చూపించాను కదండి, ఆ స్లైసర్తో చక్కగా ఇలాగా తురిమేయండి. చూడండి కొబ్బరి ఇలాగా మనకి తురుము కింద వచ్చేస్తుంది అనమాట. ఈ తురుమును మనం ఇప్పుడు 1 కప్పు తీసుకొని కొలుచుకుందాము. మనకి కరెక్ట్ క్వాంటిటీతో రావాలి. లడ్డు అనేది జ్యూసీగా ఉండాలంటే కంపల్సరీ కొలుచుకోవాలి. నాకు ఈ కప్పుతో 3 కప్పుల వరకు కొబ్బరి తురుము అనేది అయిందనమాట. ఈ 3 కప్పుల కొబ్బరికి కూడా మనము షుగర్ కొలుచుకొని వేసుకోవాలండి. అందుకే మీకు కొలిచి చూపిస్తున్నాను. అదే మనకి కిలోస్లో చెప్పాలి అంటే కొబ్బరి వచ్చేసి 1 కిలో తీసుకుంటే పంచదార వచ్చేసి 1/2 కిలో వరకు తీసుకోవాలి. అదే షుగర్ తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఈ 3 కప్పుల కొబ్బరికి కూడా 1.5 కప్పు వరకు షుగర్ అనేది తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ కొబ్బరిని పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు మనం వేరొక కళాయి పెట్టుకుందాము. ఇదిగోండి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి కొలుచుకున్నామో అదే కప్పుతో షుగర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చేసి నేను 1.5 కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇదిగో ఈ బౌల్లో యాడ్ చేసేస్తున్నాను. మీరు షుగర్ తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి వేసుకోండి. 1/2 కప్పు వరకు యాడ్ చేయండి. లేదు మీకు కరెక్ట్గా కావాలి అంటే 1/2 కప్పు వరకు వేసేయండి. ఇప్పుడు ఇలా షుగర్ వేసేసి ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేసి 1/4 కప్పు వరకు వేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కొద్దిసేపటికి మనకి షుగర్ అనేది చక్కగా ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీగపాకం అనేది వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. మనకి తీగపాకం వస్తే సరిపోతుంది. లేదా ఇందాక బబుల్స్ లాగా వచ్చింది కదండి, అలా వచ్చినా సరే మీరు కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి ఇలా పట్టుకొని మనకి తీగపాకం అనేది వచ్చిందో లేదో ఇదిగో చెక్ చేసుకోవాలి. చూసారా తీగపాకం వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 3 ఇలాచి తీసుకొని దంచుకొని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొబ్బరిని కూడా కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ కలుపుకోండి. మనకు మరీ ముద్రపాకం రానవసరం లేదండి, తీగపాకం అనేది వస్తే సరిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పాకంలో మొత్తం కొబ్బరిని అంతటిని కూడా యాడ్ చేసేసి బాగా కలిపేయాలన్నమాట. ఇలా పాకంలో కుక్ చేసిన కొబ్బరి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకి లడ్డు కూడా జ్యూసీగా వస్తుంది అనమాట. కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే మనకి అడుగంటిపోతుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం కొంచెంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ కొంచెం లైట్గా గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలండి. కొంచెం టైం అనేది పడుతుంది, కానీ మనకి మంచి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవగానే మనం దింపేద్దాము. ఇదిగోండి ఇలా వస్తుందండి. ఈ కలర్ వచ్చే వరకు కూడా మనం కొబ్బరిని అనేది ఇలా
లైట్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చేతికి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రాసుకొని మనకి లడ్డుకి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా లడ్డుకి వస్తే మనకి కొబ్బరి లడ్లు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు దింపేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వండి. మరీ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు మీరు లడ్డు చుట్టారంటే బూజు వచ్చేసే అవకాశం ఉందండి. చాలా మందికి లడ్లు బూజు వస్తున్నాయి అని అంటుంటారు కదా. ఇలా హీట్ మీద ఉన్నప్పుడు చుట్టేస్తే లడ్డు అనేది లోపల ఆరక బూజు అనేది వచ్చేస్తుంది. మీకు బూజు రాకోకుండా నెల రోజులైనా సరే లడ్డు అనేది రావాలి అంటే ఈ కొలతలతో ఈ టిప్స్తో మీరు ట్రై చేయండి. ఇదిగోండి చల్లారిపోయిన తర్వాత పట్టుకోవడానికి వీలుగా ఉండే హీట్లో మాత్రమే లడ్డు అనేది ఇలా చుట్టేసి ఒక బౌల్లో సర్వ్ చేసేయండి. ఒక బౌల్లో సర్వ్ చేసి ఒక పావు గంట తర్వాత మీరు డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ లడ్లు అనేవి నెల రోజులైనా పాడవు, చాలా జ్యూసీగా ఉంటాయి. తినే కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపించేలా ఉంటాయి. చాలా హెల్దీ అండి. ఈ రాఖీ పండగకి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసుకొని లాగిన్ చేయండి. అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాయసం అండి. ఈ టిప్స్తో కనుక పాయసం చేశారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పాయసం ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. ఇందులో ఒక 1/2 లీటర్ పాలు వచ్చేసి చిక్కటి పాలని ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ పాలు మనకి కొంచెం మరగాలండి. ఇలా కలుపుకుంటూ మనకి ఒక పొంగు పట్టే వరకు కూడా పాలని మరగనిద్దాం. ఇప్పుడు సగ్గుబియ్యం వచ్చేసి ఒక పావు కప్పు వరకు నేను నానబెట్టి ముందే పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక పావు కప్పు వరకు బియ్యాన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టాను. ఇక చూడండి, మనకి ఇలా పొంగు వచ్చిన తర్వాత బియ్యం అలాగే సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఈ రెండింటిని కూడా ఇప్పుడు ఈ పాలల్లో వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని మనకి ఇదిగోండి చూడండి, చక్కగా ఇలా కుక్ అయ్యేటట్టు కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మనకి ఈ బియ్యం అనేది మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇలాచీ వచ్చేసి ఒక 3 తీసుకొని ఇలా దంచి వేసుకోండి. దంచి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి రైస్ అనేది మెత్తగా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత వేరొక బౌల్ పెట్టుకొని నెయ్యి వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని కిస్మిస్ అలాగే జీడిపప్పు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఈ నేతిలో దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ బౌల్ని దింపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి పాయసం అనేది ఇలా దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత రైస్ కూడా కుక్ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు బెల్లం అనేది యాడ్ చేసుకుందాము. ఇలా కొంచెం కొంచెంగా బెల్లం అనేది వేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఈ బెల్లం అనేది మొత్తం కూడా మెల్ట్ అయిపోయే వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దింపేసి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి ఉంది కదండి, ఆ నేతిలో ఈ పాయసం మొత్తం కూడా పోసేయండి. పోసేసి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి, అవి వచ్చేసి ఇలా పైన డెకరేట్ చేసేయండి దీనిపైన. అంతేనండి, చూడండి చాలా సింపుల్గా ఈజీగా పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈ నేతిలో ఈ మొత్తం పాయసాన్ని కలిపేయండి. ఇలా కలపడం వల్ల పాయసంలో నెయ్యి అనేది ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట. మనం ఎన్ని పాయసాలు తిన్నా కానీ ఇలా చేసుకొని తిన్న పాయసం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రాఖీ పండగకి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసేసి మీ బ్రదర్కి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు. నేను చేసిన ఈ 4 రెసిపీస్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.